తోక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎప్పటికీ మారవనేది మరోసారి రుజువవుతోంది. నిన్నటి వరకు భుజం భుజం కలిసి నడిచిన నేతల మధ్య సడన్గా గ్యాప్ ఎందుకు వచ్చింది? అధికారంలోకి వచ్చాక కూడా ఈ కుమ్ములాటలేంటి? ఒక బీసీ నాయకుడికి పీసీసీ చీఫ్ ఇచ్చామని గొప్పలు చెప్పిన పార్టీ ఇప్పుడు అదే నాయకుడిని ఎందుకు టార్గెట్ చేస్తోంది? ముఖ్యమంత్రికి పార్టీ అధ్యక్షుడికి మధ్య అసలు ఏం జరుగుతోంది? గాంధీ భవన్లో రగులుతున్న తాజా పొలిటికల్ మంటల వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఇప్పుడు పీక్స్కి చేరుకున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించిన వర్గపోరు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎంతో సైలెంట్గా వివాదాలకు దూరంగా ఉండే మహేష్ గౌడ్ని సడన్గా ఎవరు లక్ష్యంగా చేసుకుంటున్నారు? తెర వెనుక ఉండి ఈ పొలిటికల్ గేమ్ నడుపుతోందెవరు? అధికార పార్టీలో కీలకమైన పీసీసీ అధ్యక్షుడి కుర్చీకి ఎందుకు సెగ తగులుతోంది? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా మెలిగే కొన్ని మీడియా సంస్థల్లో పీసీసీ చీఫ్పై నెగటివ్ డ్రైవ్ ఎందుకు నడుస్తోందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పాలన ఇద్దరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తామని పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డికి సడన్గా ఏమైంది? ఆయన మనసు ఎందుకు మార్చుకున్నారు? ఒకవేళ తన ప్రమేయం లేకుండానే ఈ మీడియా క్యాంపెయిన్ జరుగుతోందని అనుకున్నా దాన్ని ఆయన ఎందుకు ఖండించడం లేదు? ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందని ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో గ్యాప్ వచ్చిందనే స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఈ డెవలప్మెంట్స్ పార్టీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. అసలు రేవంత్ రెడ్డికి మహేష్ గౌడ్కు మధ్య ఏ విషయంలో ఇంతటి గ్యాప్ వచ్చింది? ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎక్కడ కట్టయింది? అధికారంలో వచ్చిన కొత్తలో వీరిద్దరి కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్గా కనిపించింది. పాలనలో సీఎం, పార్టీ వ్యవహారాల్లో పీసీసీ చీఫ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్లారు. కానీ రాను పార్టీలో పవర్ సెంటర్ల మధ్య కోల్డ్ వార్ మొదలైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులో పార్టీ పదవుల భర్తీ విషయంలో ఇద్దరి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు తలెత్తినట్లు ఇన్సైడ్ టాక్. ప్రభుత్వంపై తనదైన ముద్ర వేయాలని ఒకరు, పార్టీపై పూర్తి పట్టు నిలుపుకోవాలని మరొకరు ప్రయత్నించడమే ఈ పొలిటికల్ గ్యాప్కి ప్రధాన కారణమని గాంధీ భవన్ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాల కోణంలో చూస్తే ఈ అంశం మరింత సీరియస్గా మారుతోంది. తెలంగాణలో బీసీలకు పెద్దపీట వేస్తామని, సామాజిక న్యాయం పాటిస్తామని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రకటించింది. ఆ హామీలకు తగ్గట్టుగానే ఒక బీసీ నేతను పీసీసీ చీఫ్గా కూర్చోబెట్టింది. కానీ తీరా పదవిచ్చాక ఆ బీసీ నేత విషయంలో ఎందుకు ఈ మార్పు కనిపిస్తోంది? పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా కార్నర్ చేయడం ద్వారా బీసీ సమాజానికి పార్టీ ఎలాంటి మెసేజ్ ఇస్తోంది? ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకనే కావాలనే ఆయనపై ఈ తరహా మైండ్ గేమ్ ఆడుతున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో సైతం గట్టిగా వినిపిస్తున్నాయి. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పార్టీలో ఇలా జరగడం ఖచ్చితంగా ఆ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ కుర్చీలో కూర్చున్న బీసీ నేతను కావాలనే కార్నర్ చేస్తున్నారా? నామినేటెడ్ పదవులు రానంత మాత్రాన పార్టీ ప్రతిష్ట బజార్ను పడేస్తారా? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒకవైపు నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సీఎం రేవంత్ సైలెన్స్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వివాదం కాంగ్రెస్ కొంప ముంచబోతుందా? అసలు తెర వెనుక కథ నడిపిస్తున్న ఆ శక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఇంటర్నల్ పాలిటిక్స్ కొత్తేమీ కాదు. పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య పొసగకపోతే ఒకరిపై ఒకరు హైకమాండ్కి ఫిర్యాదులు చేసుకోవడం, మీడియా లీకులతో పొగబెట్టడం కాంగ్రెస్లో దశాబ్దాలుగా ఉన్న రివాసు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్ల మధ్య ఇలాంటి వార్ నడిచింది.
ఇప్పుడు అదే హిస్టరీ తెలంగాణ కాంగ్రెస్లోనూ రిపీట్ అవుతోందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. తాజాగా పీసీసీ చీఫ్పై జరుగుతున్న ఈ నెగటివ్ ప్రచారం కూడా ఆ పాత కాంగ్రెస్ సంస్కృతిలో భాగమేనని అర్థమవుతోంది. అయితే అప్పటి పరిస్థితులు వేరో, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏ చిన్న నెగటివ్ న్యూస్ వచ్చినా అది పార్టీ ఇమేజ్ని ఓవరాల్గా భారీ స్థాయిలో డ్యామేజ్ చేసే ప్రమాదం పొంచుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిని తొలిచేస్తున్న మరో ప్రధాన ప్రశ్న, ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరుగుతోందా? సీఎం స్థాయి వ్యక్తికి తెలియకుండా ఆయన అనుకూల మీడియాలో ఇంత పెద్ద నెగటివ్ ప్రచారం జరుగుతోందంటే నమ్మడం కాస్త కష్టమే. ఒకవేళ రేవంత్ ప్రమేయం లేకపోతే ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఎందుకు అడ్డుకోలేదు? తన పీసీసీ చీఫ్పై దుష్ప్రచారం జరుగుతుంటే దాన్ని ఖండిస్తూ ఒక చిన్న స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఆయన చూపిస్తున్న ఈ సైలెన్స్ అనేక అనుమానాలకు, కొత్త ఈక్వేషన్లకు సంకేతాలిస్తోంది. తెర వెనుక ఎవరి వ్యూహాలు వాళ్లకున్నాయని, కావాలనే ఈ ఎపిసోడ్ని ఒక బర్నింగ్ ఇష్యూగా వదిలేశారని పొలిటికల్ సర్కిల్స్లో ఒక బలమైన వాదన వినిపిస్తోంది. దీని వెనుక పెద్ద పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందనేది ఓపెన్ సీక్రెట్. రాష్ట్రంలో అధికార పార్టీ అధ్యక్షుడి విషయంలో ఇలాంటి వైఖరి ప్రదర్శించడం వల్ల తెలంగాణలోని బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఈ పరిణామాలున్నాయని ఆయా సంఘాల నేతలు లోపల మండిపడుతున్నారు. ఎంతో కాలం తర్వాత తమ వర్గానికి చెందిన వ్యక్తికి ఒక పెద్ద పదవొస్తాయి, దాన్ని కూడా ప్రశాంతంగా చేసుకొనివ్వడం లేదన్న ఫీలింగ్ ఆ కమ్యూనిటీలో బలంగా నాటుకుపోతోంది. ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో ఇది కాంగ్రెస్కి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రతిపక్షాలు ఈ గ్యాప్ని అడ్వాంటేజ్గా తీసుకుని బీసీలను కాంగ్రెస్కు దూరం చేసే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ పెద్దలు డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే రాబోయే ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ భారీగా ఉండే ఛాన్స్ స్పష్టంగా ఉంది. మరోవైపు పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టిన తర్వాత మహేష్ గౌడ్ పనితీరును ఒకసారి గమనిస్తే ఆయన ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఒక పర్ఫెక్ట్ వారధిగా మారారని చెప్పక తప్పదు. పార్టీలో ఎలాంటి క్లిష్టమైన సమస్య వచ్చినా సరే దాన్ని తనదైన కూల్ శైలిలో పరిష్కరిస్తూ వచ్చారు. అందరినీ కలుపుకుపోతూ పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. వివాదాలకు పోకుండా కేవలం పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయన అడుగులు వేశారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా బదిలిస్తూనే ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీ రోల్ ప్లే చేశారు. ఇంత పాజిటివ్ ట్రాక్ రికార్డున్న నాయకుణ్ణి సడన్ గా టార్గెట్ చేయడం వెనుక ఉన్న మతలబేంటో అర్థం కాక సామాన్య కార్యకర్తలు సైతం తలలు పట్టుకుంటున్నారు. మహేష్ గౌడ్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత సక్సెస్ఫుల్ ప్రోగ్రాం గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం. కేవలం పార్టీ నాయకులకే కాకుండా సామాన్య ప్రజలు కూడా నేరుగా మంత్రులకు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆయన ఒక అద్భుతమైన వేదికను సృష్టించారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రజల్లో మంచి మైలేజ్ వచ్చింది. అలాగే మంత్రుల మధ్య లేదా నేతల మధ్య ఏవైనా తగులు వచ్చినా అవి వీధిన పడకుండా, పెద్దవి కాకుండా గాంధీ భవన్ మెట్ల మీదే పరిష్కరించేలా ఆయన చొరవ తీసుకున్నారు. ట్రబుల్ షూటర్గా మారి ఎన్నో వివాదాలకు చెక్ పెట్టారు. అలా పార్టీ ఇమేజ్ పెంచేందుకు అహర్నిశలు కష్టపడుతున్న నాయకుడిపైనే ఇలా కత్తులు దూయడం చూస్తుంటాయి. కాంగ్రెస్లో మంచి చేస్తేనే ప్రాబ్లం వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ భవన్ను ప్రజాభవన్గా మార్చిన నాయకుడిపై ఇలా కత్తులు దూయటం వెనుక మతలబేంటి? ట్రబుల్ షూటర్కే ట్రబుల్ క్రియేట్ చేస్తున్న ఆ అదృష్ట శక్తులెవరు? అధిష్టానం కనుసరణలు జరిగే పనులకు కూడా పీసీసీ చీఫ్ను బలిపసులు చేయటం వెనుక ఉన్న కుట్రేంటో చూస్తే ఎవరికైనా షాక్ తగలకు మారదు. ఆ వ్యూహాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక అసలు వివాదానికి కారణం అని చెబుతున్న పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పోస్టులో పదవుల పంపకాల విషయం చూస్తే అవన్నీ పూర్తిగా మహేష్ గౌడ్ చేతుల్లోనే ఉంటాయా అనేది ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన విషయం. నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం జోక్యం లేకుండా, ఢిల్లీ పెద్దల ఆదేశాలు లేకుండా పీసీసీ కార్యవర్గాన్ని మహేష్ గౌడ్ తన సొంతంగా ప్రకటించగలరా? ఖచ్చితంగా లేదు. ప్రతి పేరు ఢిల్లీలో ఫిల్టర్ అయ్యాకే బయటకొస్తుంది. గతంలో జరిగిన ఎన్నో నియామకాల ఉదంతాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అన్నీ తెలిసి కూడా పదవులు దక్కని కొందరు నేతలు పనిగట్టుకుని పీసీసీ చీఫ్పై రాద్ధాంతం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ వ్యవహారాన్ని ఒక సాకుగా చూపి ఆయన ఇమేజ్ని కావాలనే డ్యామేజ్ చేయాలనే కుట్ర జరుగుతోందన్నది నగ్న సత్యం. ఈ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మహేష్ గౌడ్ని ఏరికోరి పీసీసీ చీఫ్ను చేసింది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే కదా. అప్పట్లో తన వ్యూహాలకు తన స్పీడ్కు సెట్ అయ్యే నాయకుడు మహేష్ గౌడ్ మాత్రమే అని నమ్మి ఆయనకు పదవి దక్కేలా రేవంత్ లాబియింగ్ చేశారు. మరి ఆ నమ్మకం కొన్ని నెలల్లోనే ఎందుకు ఆవిరైపోయింది? ఒకవేళ ఇద్దరి మధ్య నిజంగానే ఏవైనా పొరపచ్చాలు వచ్చే ఉంటే వాటిని కూర్చొని పరిష్కరించుకోలేనంత స్థాయికి ఆ విభేదాలు వెళ్లాయా? పాలిటిక్స్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఇలా చెరోదారి అన్నట్లుగా వ్యవహరిస్తే అది అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి ఊహించని నష్టాన్ని మిగులుస్తుందని రాజకీయ విశ్లేషకులు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ తీవ్రమైన పరిణామాలపై కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల వైఖరి ఏంటి? ఎప్పుడూ ఏదో ఒక కమెంట్ చేసే సీనియర్లు ఇప్పుడెందుకు సైలెంట్గా గేమ్ వాచ్ చేస్తున్నారు? తాజా వివాదాన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తోంది. తెలంగాణలో మళ్లీ పాత వర్గపోరు మొదలైందా అన్న కోణంలో ఢిల్లీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రేవంత్, మహేష్ గౌడ్ మధ్య గ్యాప్పై హైకమాండ్కు పలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్లినట్లు సమాచారం. ఈ పరిణామాల్ని వెంటనే కంట్రోల్ చేయలేకపోతే మహారాష్ట్ర, హర్యానా తరహాలో నష్టపోతామేమో అన్న టెన్షన్ ఏఐసీసీ పెద్దల్లో స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే ఢిల్లీ నుంచి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా కీలక ఆదేశాలు రాబోతున్నాయన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. ఫైనల్గా ఈ స్పెషల్ స్టోరీలోని ప్రత్యేక కోణాన్ని విశ్లేషిస్తే అంతర్గత రాజకీయాలు, నేతల మధ్య గ్యాప్ అనేది ఎప్పుడూ అధికార పార్టీకి శ్రేయస్కరం కాదు. ఒక బీసీ నేతకు పీసీసీ చీఫ్ ఇచ్చామని ఎంతో గొప్పగా చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే నేతను వివాదాల్లోకి లాగి రచ్చ చేసుకోవడం వాళ్లకే మైనస్ అవుతుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్కు కోలుకునే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. కేవలం వ్యక్తిగత ఈగోలు, పవర్ పాలిటిక్స్ కోసం పార్టీ భవిష్యత్తును పనంగా పెట్టడం కరెక్ట్ కాదు. పీసీసీ చీఫ్, సీఎం ఇద్దరూ ఒకే వేవ్ లెంగ్త్తో పనిచేస్తేనే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఈ ఇంటర్నల్ వార్ కంటిన్యూ అయితే మాత్రం కాంగ్రెస్కి రాబోయే రోజుల్లో అతిపెద్ద పొలిటికల్ క్రైసిస్ తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాలిటిక్స్లో ఎప్పుడు ఎవరికి శత్రువులు అవుతారో ఎవ్వరూ ఊహించలేరు. కానీ చేతికొచ్చిన అధికారాన్ని తమలో తాము కొట్లాడుకుని చేజార్చుకోవటం కాంగ్రెస్ కొత్తేం కాదు. కేవలం వ్యక్తిగత ఇగోల కోసం బీసీ వర్గాలు దూరం చేసుకుంటే ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నాయకులు మారచ్చు, కానీ వాళ్ళ వైఖరి మారకపోతే రేపటి ఎన్నికల్లో ప్రజలే సరైన తీర్పిస్తారు. అధిష్టానం మేల్కొనకపోతే ఈ పొలిటికల్ క్రైసిస్ తెలంగాణలో కాంగ్రెస్ పునాదులే కదిలించడం ఖాయం. ఆలోచించకపోతే నష్టపోయేది వాళ్ళే.